అపేక్షను వదలాలి. అపేక్ష అంటే మనస్సు యొక్క లక్షణం. ఈ మనస్సు యొక్క లక్షణము మనం తెలుసుకుని మరి మాలో మార్పు తెచ్చుకోవాలి. ప్రపంచక వాసనతో నిండి ఉన్న మన మనస్సు, లోకవాసనలు అంటారు దీన్నే. ఈ లోకవాసనతో నిండి ఉన్న మన మనస్సు ఎంతసేపు ప్రపంచం వైపే చూస్తుంది. వాళ్ళకే ఉన్నాయి, వీళ్ళకే ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని. లేకపోతే వాళ్ళకున్న సంపదలేటి, వాళ్ళకున్న డిగ్రీలేటి, వాళ్ళకున్న పదవులేటి, వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారు, ఇలా లోకవాసనతో ఉండి అవి కావాలని చూడగా 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 మనకి కూడా ఉంటే బాగుండు అనే కోరికలు. ఈ కోరికలే వాసనల రూపంలో మనల్ని అంటిపెట్టుకుని ఉంటే ఇంకా ఇంకా ప్రపంచం వైపు కోరుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ప్రపంచం దృష్టి పోదు. ప్రపంచం దృష్టి ఎంతగా తొక్కితే మనం పరమాత్మ వైపుకి అంతగా పయనిస్తాం. మనం వచ్చిన మార్గమే పరమాత్మ గురించి తెలుసుకోవడానికి, పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి, నేనెవరో తెలుసుకోవడానికి వచ్చాం. ఈ మార్గంలోకి అది రోగంతో రానివ్వండి, సమస్యతో రానివ్వండి, అది ఇష్టంతో రానివ్వండి, మీరు కష్టంతో రానివ్వండి, కానీ ఖచ్చితంగా ధ్యాన మార్గము అంటే పరమాత్మని చేరుకునే మార్గము అని ప్రతి ఒక్కరూ మరిచిపోతే మరీ 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 గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి ఈ మనసును ప్రపంచం వైపు తిప్పి లోకవాసనతో నింపితే మరి సాధన జ్ఞానం మనకి తగ్గిపోతాయి. ఇప్పుడు జ్ఞానం విన్నా మన అంతరాంతరాలోనికి ఇంకదు. విన్నప్పుడు నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నప్పుడు కూడా మాకు తెలుసు అనుకుంటారు. సార్ చెప్తున్నప్పుడు కూడా చెప్పిందే పదే పదే చెప్తున్నారు వీళ్ళు అని మీరు అనుకోవచ్చు. కానీ మీకుగా క్లాస్ చెప్పమంటే ఒక్కళ్ళు కూడా సబ్జెక్టు ఎత్తుకోకుండా ఏదో సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ 3 ముక్కలు, లేకపోతే సత్యలోకాన్ని చేరుకోవాలి అని ఏదో 4వది అంటించుకుంటూ చెప్తున్నారు అంటే మీకు ఇంకా ప్రతి కాన్సెప్ట్ బుర్రలో స్థితమవ్వలేదు అని అర్థమవుతోంది. అందుకే గురువు గారు ఒక మాట అనేవారు పత్రిసారు, నువ్వు ఎంతవరకు వినాలి అంటే గురువు గారు చెప్పింది వేస్టేజ్గా నువ్వు చెప్పగలిగే స్థాయి వచ్చే వరకు వినడమే 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 వినడమే.